హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈ వీడియో అన్నమాట పండగ రోజుది. ఆ రోజు కేక్ తయారు చేశాను. అంటే మాకైతే ఇక్కడ స్కూల్ ఉంది, అలాగే డ్యూటీలు ఉన్నాయి. అసలు సెలవు అనేదే లేదు. లేకపోవడం వల్ల సరే అలాగనేసి మన పండగలు ఏవి మానుకోం కదా, అన్నీ సెలబ్రేట్ చేసుకుంటాం కదా. అలాగే ఆ స్కూల్కి వెళ్ళే ముందన్నమాట ఏం కావాలి, ఈరోజు ఫెస్టివల్ కదా ఏం చేయను అని అడిగితే ఏదైనా పిండి వంటకం చేద్దాం అనుకున్నా. కానీ మా చిన్ను కేక్ అడిగిందనమాట. సరేలే అనేసి, వాళ్ళకి అవే ఇష్టం అవుతాయి కదా, సరే అనేసి క్యారెట్స్ ఉంటే హెల్దీగా ఉంటుందని క్యారెట్స్తో కేక్ అయితే చేశాను. ఓన్లీ క్యారెట్సే కాదు, చాలా హెల్దీగా బెల్లం, క్యారెట్స్, గోధుమ పిండి, గోధుమ రవ్వతో మాత్రమే చేశాను. మైదా కానీ షుగర్ కానీ ఎగ్ కానీ ఏమీ కూడా యూస్ చేయలేదు అసలు. ఆ రోజు నైట్ అన్నమాట, నైట్ 8కి స్టార్ట్ చేశాను. ఈ క్యారెట్స్ అయితే ఫస్ట్ అయితే తొక్కంతా తీసేసుకొని ఇలా క్రష్ చేసి ఉంచుకుంటే బాగుంటుంది. మిక్సీలో అయితే అస్సలు వేయకూడదు. ఇలా నేనైతే ఒక 3 క్యారెట్లు తీసుకొని ఇలా తురిమేసుకున్నాను అనమాట. మిక్సీలో వేస్తే అసలు ఆ టేస్ట్ కానీ ఆ ఫ్లేవర్ కానీ కొంచెం అంత బాగోదు. ఇలా తురుముకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఈ క్యారెట్ని ఇలా క్రష్ చేసి ఉంచుకొని కొంచెం బెల్లాన్ని మిక్సీలో తీసుకున్నాను. ఒకే బౌల్తో, చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అదే బౌల్తో నిండుగా బెల్లాన్ని తీసుకున్నాను. అలాగే అందులోనే గోధుమ పిండిని కూడా వేసేసుకుంటున్నాను. మీరు వీలైతే చేత్తో కలిపేసుకోవచ్చు, కానీ బాగా గ్రైండ్ అయిపోతుంది కదా బెల్లంతో పాటు అనేసి నేను మిక్సీలో తీసుకుంటున్నాను. మళ్ళీ సేమ్ అదే బౌల్తో గోధుమ రవ్వ కూడా తీసుకున్నా. వీటిని నీటితో కూడా చెయ్యొచ్చు, కాకపోతే పాలతో అయితే బాగుంటుందని పాలు అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. నాకైతే 1 గ్లాస్ పాలు అయితే పట్టాయి దీనికి. అలాగే వెనిలా ఎసెన్స్ 3-4 డ్రాప్స్ వేసుకుంటున్నాను ఇందులో. మీరు వెనిలా ఎసెన్స్ లేనట్లయితే ఒక 3-4 యాలకులు వేసుకోండి. యాలకుల ప్లేస్లోని వేసుకుంటారనమాట. తర్వాత అదే మిక్సీ జార్లో కొంచెం బేకింగ్ సోడా, అలాగే బేకింగ్ పౌడర్ 2 కూడా తీసుకున్నాను. కొంచెం ఆయిల్, ఈ ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు. చూడండి, ఒక హాఫ్ బౌల్ అన్నమాట, ఒక హాఫ్ బౌల్తో ఆయిల్ తీసుకోవాలి. ఇంకా పెరుగు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కానీ పుల్లటి పెరుగు అస్సలు వేయకూడదు. ఫ్రెష్ పెరుగు ఉంటుంది కదా, అది ఇప్పుడు చూపించిన బౌల్తోనైతే ఒక హాఫ్ బౌల్ వేసుకోవచ్చు. మీరు వేసుకోవాలి అనుకుంటే, అంత అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా మిక్సీలో అన్నీ వేసుకొని పాలను అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే నేను అన్నీ కలపడానికి కోసమని ఈ క్యారెట్ తురుమును కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఆ బెల్లం అనేది ఎక్కడ కూడా ఉండలుగా లేకుండా బాగా మెల్ట్ అవుతుందనేసి నేను మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను. ఇలా అన్నీ కూడా అందులోనే కలిపి వేసేసుకొని ఇలా కిస్మిస్, బాదం, కాజు చిన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలి సైడ్కి. నెక్స్ట్ అయితే ఈ కేక్ బౌల్లో ఉంటే కేక్ బౌల్లో వేసుకోవచ్చు, లేదంటే ఇలాంటి స్టీల్ కానీ అల్యూమినియం కానీ ఏ పాత్ర ఉన్నా కూడా ఇలా స్ట్రైట్గా ఉండాలన్నమాట. ఎక్కడ డిజైన్స్ అలాంటివి ఉంటే మళ్ళీ బాగా రాదు. ఇలా తీసుకొని కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకొని మైదాని డస్ట్ చేసుకుంటాము. తర్వాత నేనైతే కొంచెం మందంగా ఉండే బర్తన్ అయితే బాగుంటుంది అని నేను కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో మీరు సాల్ట్ కానీ ఇసుక ఉంటుంది కదా, కొంచెం సాఫ్ట్గా చేసుకునే ఇసుకనైనా వేసుకోవచ్చు. ఒక 10 నిమిషాల ముందే మనం పెడతాము ఈ బ్యాటర్ని అనే 10 నిమిషాల ముందే అది వేసుకొని సాల్ట్ కానీ ఇసుక కానీ వేసుకొని వేడి పెట్టుకోవాలన్నమాట దాన్ని ఒక లో ఫ్లేమ్లోనే. తర్వాత అయితే ఈ బ్యాటర్ని అయితే బాగా కలుపుకొని, చూసారు కదా ఎలా ఉందో, క్యారెట్లు వేసాక ఇంకొంచెం పల్చగా అవుతుంది కాబట్టి మీరు కొంచెం థిక్గానే మిక్సీకి చేసుకోవాలి. ఇలా బబుల్స్ లేకుండా ఆ పాత్రను అయితే ఒక 2-3 సార్లు ఇలా డిప్ చేసుకుంటాము. తర్వాత దానిపైన మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా,
ఇలా పైన అయితే వేసుకుంటున్నాను డెకరేషన్ కోసం. లేదు అనుకుంటే మీరు అందులో కూడా వేసుకోవచ్చు. తినేటప్పుడు మన నోటికి తగులుతుంటే ఇంకా బాగుంటాయి. నేను ఆల్రెడీ క్యారెట్ కదా మనకి తగులుతుంటుందిలే, తినేటప్పుడు బాగుంటుంది, ఆల్రెడీ క్యారెటే మిక్సీ చేయలే కదా అనేసి నేను లోపలైతే వేయకుండా ఓన్లీ పైన డెకరేషన్ కోసం. పిల్లలు ఇలా చూస్తే చాలా ఇష్టంగా తింటారు, డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాగ ఏదైనా డెకరేట్ చేసినా కానీ, అందుకోసమని అలా పైన అయితే వేసేసుకున్నాను. ఇదైతే ఈ బర్తన్ అయితే హీట్ అయిపోయింది. హీట్ అయ్యాక డైరెక్ట్గా అయినా కూడా మీరు ఆ బ్యాటర్ని ఇలా దించేసుకోవచ్చు, లేదంటే కింద ఒక స్టాండ్ పెట్టుకుని అయినా తీసుకుంటారు. కుక్కర్ పెట్టేటప్పుడు మాత్రం ఈ కుక్కర్ అనే కాదు, ఏదైనా మందంగా ఉండాలి. అలాంటి బర్తన్ తీసుకొని సరైన మూత పెట్టుకోవాలి. కుక్కర్ అయితే మూత బాగుంటుంది కదా అనేసి నేను కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్ పెట్టేటప్పుడు మాత్రం పైన విజిల్ తీసేయాలి, లోపల గ్యాస్ కట్టర్ ఉంటుంది కదా అది కూడా తీసేసుకోవాలి, లేదంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా. ఇలా నాకైతే ఈ కేక్ చేయడానికి ఒక 50 నిమిషాలు అయితే టైం పట్టింది. ఎందుకంటే నేను లో ఫ్లేమ్లోనే ఉంచుకున్నాను. బెల్లం ఎక్కువ అయితే మళ్ళీ అది ఉడకకుండా అలా ముద్ద ముద్దగానే ఉండిపోద్ది కదా. అలా ఉండకుండా ఉండాలి అంటే మాత్రం చక్కగా ఎలా లేదన్నా కూడా 30 నుండి 50 నిమిషాలు టైం అయితే పడుతుంది. హై ఫ్లేమ్లో పెట్టారు అంటే కింద మాడిపోతుంది, అసలు కరెక్ట్గా బేక్ అవ్వదన్నమాట. లోపల అంటే స్పాంజీగా బ్రెడ్ ఉంటుంది కదా, ఆ బ్రెడ్లా ఉండాలి. కాబట్టి మనం లో ఫ్లేమ్లోనే కొంచెం టైం పడుతుంది. సిమ్లో పెట్టేసి మనం వేరే పనులు చూసుకోవచ్చు. ఇలా మూత అయితే పెట్టేసుకొని తర్వాత మధ్య మధ్యలో నేను హాఫ్ అన్ అవర్ అయ్యాక అయితే చూస్తున్నాను. హాఫ్ అన్ అవర్ అయితే తర్వాత చూడండి ఎలా బేక్ అయిందో, బాగా పొంగింది. ఇంకా కొంచెం ఆ పైన కొంచెం మెత్తగా ఉంది, దీనికైతే అంటుతుంది లైట్గా. అంటే ఇంకో 10 నుండి 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఇంకొక 10 నిమిషాలు అయితే కొంచెం బేక్ అవ్వాలి, లోపల కూడా బాగా ఉడకాలి కదా, అందుకోసమని. 10 నిమిషాల తర్వాత అయితే చూద్దాం ఎలా ఉందో. చూడండి 10 నిమిషాల తర్వాత అయితే మొత్తం బేక్ అయిపోయింది చక్కగా. అంటే మనకి ఇలా పైన ఇలా ప్రెస్ చేస్తుంటే ఇలా ఊగుతున్నట్టు అనిపిస్తుంది కదా, కొంచెం స్పాంజీగా అనిపిస్తుంది, అప్పుడే తెలిసిపోతుంది అయిపోయింది, బేక్ అయిపోయింది అని. అప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ సాల్ట్ని మీరు ఇంకోసారి కూడా యూస్ చేసుకోవచ్చు, వేస్ట్ ఏం కాదు. లేదంటే ఏమైనా వాష్ చేస్తాం కదా దేవుడి సామాన్లు కానీ, లేదంటే ఏదో ఒకటి క్లీన్ చేసుకోవడానికైనా యూస్ చేసుకోవచ్చు. ఇలా బేక్ అయిపోయాక వెంటనే మాత్రం కట్ చేసారా, అస్సలు కిందంతా అడుగు అంటిపోయి కింద రాదన్నమాట. అందుకు ఇది ఆ చల్లారడానికి కూడా ఒక అరగంట పట్టింది. అప్పటికి కూడా మా పిల్లలు అస్సలు పడుకోలేదు. 10 అవుతుంది ఇప్పుడు నేను కట్ చేసేటప్పటికి. ఎందుకంటే 8 to 9, 9:15 వరకు నేను అలాగే స్టవ్ పైనే ఉంది. తర్వాత చల్లారేసరికి 10 అయితే అయిపోయింది. నెమ్మదిగా చల్లగా అయిపోయాగనమాట. పాపం పడుకుడిపోతారు కదా అనేసి నెమ్మదిగా ఇలా ట్యాప్ చేస్తూ నెమ్మదిగా అయితే సైడ్స్ మొత్తం ఫస్ట్ చాకుతో మనం నెమ్మదిగా చేసుకోవాలి. తర్వాత కింద నుండి కూడా ఇలా చేసుకున్నాక నేను ఒక పేపర్ పెట్టుకున్నాను కదా, ఈ పేపర్కి బదులు మీకు బటర్ పేపర్ దొరికితే ఓకే, కానీ పాలిథిన్ కవర్ అయితే పెట్టొద్దు. చాలామంది పాలిథిన్ కవర్ పెడుతుంటారు, అది వేడి వల్ల హీట్ అయ్యి దానిలో ఏదైనా కెమికల్స్ ఉంటాయి కదా, అది ఆ కేక్ అంటుకుంటాయి. అందుకనేసి నేను పేపర్ పెట్టుకున్నాను. ఇలా కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. చూడండి ఎంత చక్కగా బేక్ అయిపోయిందో, చాలా టేస్టీగా కూడా ఉంది. చూడండి సైడ్ అయితే మొత్తం బయట కొన్నట్టుగానే ఉంటుంది. చూడండి సేమ్ స్ట్రక్చర్ కదా, చాలా బాగా బేక్ అయిపోయింది. ఎవరైనా చాక్లెట్ కేక్ అనుకుంటారనమాట. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందంటే. టేస్ట్ అయితే మాత్రం బయట అయితే ఎంత టేస్ట్ అనిపించదు, ఎందుకంటే క్రీమీగా ఉంటుంది కదా, దీని టేస్టే తెలియదు సరిగ్గా. కానీ ఇలా చేసుకొని తిన్నారంటే హెల్త్కి చాలా మంచిది, పిల్లలు కూడా చాలా హ్యాపీ అయిపోతారు, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.